పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. గుంటూరు జిల్లా కాంగ్రెస్ మైనార్టీ విభాగ అధ్యక్షులుగా షేక్ జబీలుల్లా, నగర అధ్యక్షులుగా సయ్యద్ అస్గర్ అలీని పార్టీ అధిష్టానం నియమించింది. ఇందుకు సంబంధించిన నియామక పత్రాలను డీసీసీ అధ్యక్షులు చిలకా విజయ్ కుమార్ చేతుల మీదుగా వారు అందుకున్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు చిలకా విజయ్ కుమార్ మాట్లాడుతూ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు దాదా గాంధీ గారి ఆదేశాలతో గుంటూరు జిల్లా మైనార్టీ అధ్యక్షునిగా సయ్యద్ జబీబుల్లాని జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రకటిస్తున్నందుకు సంతోషపడతా ఉన్నాం. అలాగే గుంటూరు నగర మైనార్టీ అధ్యక్షునిగా షర్మిలారెడ్డి గారి ఆదేశానుసారం దాదా గాంధీ గారు జబీబుల్లా గారి ఆదేశానుసారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా సయ్యద్ అస్గర్ అలీ గారిని గుంటూరు నగర మైనార్టీ అధ్యక్షునిగా అనౌన్స్ చేస్తూ ఉన్నాం. వారు ఈ పదవుల్లో ఈ రోజు నుంచి నియమితులవుతారు. దేశంలో మైనార్టీలు పడుతున్న అనేక బాధలు సమస్యలు మనందరికీ తెలుసు. ఆ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు మైనార్టీలని కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేస్తూ మైనార్టీల యొక్క సమస్యల్ని తీర్చడంలో వీరి బృందం ఈ జిల్లాలో ముందుండి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు సాధించి గొప్పగా ఎదగాలని చెప్పని జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ నాకు గుంటూరు జిల్లా మైనార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా అనౌన్స్మెంట్ ఇవాళ గుంటూరు జిల్లా మైనార్టీ అధ్యక్షులుగా నాకు ఈ అవకాశం కలిగించిన షర్మిలారెడ్డి గారికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు చిలకా విజయ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీరు ఈ ముఖ్య కార్యక్రమానికి వచ్చినందుకు పత్రికా మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నేను ఇవాళ వక్ఫ్ బోర్డు గురించి ఒకే మాట చెప్పగలను. కాంగ్రెస్ పార్టీ మైనార్టీల విషయంలో ఎప్పటి నుంచి కూడా ఒకే స్టాండ్గా ఉంది. వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ మీరు చూస్తూనే ఉన్నారు. రంజాన్ నెలలో ఇఫ్తార్ విందు ఇచ్చి వీపు మీద వెనకాల కత్తి పొడిచినట్టు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి వక్ఫ్ బోర్డు బిల్లుకి మద్దతు పలికారు. ఒక పక్కన పార్లమెంట్లో లోక్సభలో క్యాండిడేట్ని పెట్టకుండా మనం వ్యతిరేకిస్తున్నామని వైసీపీ చెప్పి రాజ్యసభలో ఎలాగైనా పాస్ అయిద్దని చెప్పి ఒక 4-3 మెంబర్లు ఉన్నారు కాబట్టి అక్కడ మనం సపోర్ట్ చేసాం, రిజెక్ట్ చేసామని చెప్పి వైసీపీ చెప్పుకుంటున్నారు. ఇద్దరు కూడా మైనార్టీ ముస్లింలకు ఒక దొంగలాగా మనకు సపోర్ట్ చేసినట్టు చేస్తూ మైనార్టీల్ని కత్తితో ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ముందు పొడిచి మైనార్టీల్ని బాగా గాయపరిచారు. ముస్లిం మైనార్టీలందరూ దీన్ని గమనించి ఎవరు ఏం చేస్తున్నారు ముస్లింల కోసం అనేది ఆలోచించి అడిగేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, రాబోయే రోజుల్లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి వక్ఫ్ బోర్డు బిల్లు కానీ ఆర్టికల్ 370 కానీ మళ్ళీ మన